నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సువాసన కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న స్వామివారి ప్రసాదం తీసుకున్నా సరే, కొన్నిసార్లు ఆ ప్రసాదం తింటున్నప్పుడు ఎందుకో తెలియని మనసులో నుంచి మనశ్శాంతి అనేది కానీ, లేకుంటే ఎందుకో ఎక్కడా లేని పీస్ఫుల్నెస్ నాకు ఇక్కడే వస్తుందని కానీ, ఏదో వైబ్రేషన్ అనిపిస్తుంది ఆ ప్రసాదం తింటున్నప్పుడు. దాంతోపాటుగా తీర్థం విషయానికి వెళ్తే అసలు ఆ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు ఏదో తెలియని ఒక వైబ్రేషన్, అప్పుడు దాకా మనకున్న కష్టాలన్నీ ఈరోజు తీరిపోయాయి అన్న ఒక ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. మరి అలాంటి వైబ్రేషన్ని మన ఇంట్లో, మన పూజ గదిలో కూడా మనం ఉంచుకోవాలి అంటే మరి మన పూజ గదిలో ఏముండాలంటారు? అంటే గుడిలో ఉన్న ఆ వైబ్రేషన్కి మన ఇంట్లో ఉన్న దేవ మందిరంలోని లేనిది ఏంటంటారు అసలు? వాస్తవానికి ఏ దేవాలయానికి వెళ్ళినా తీర్థం అనేటువంటి దాంట్లో తీర్థపు పొడి అనేటువంటిది మిక్స్ చేస్తుంటారు. వాస్తవానికి ఆ తీర్థపు పొడి అనేటువంటి దాంట్లో పచ్చకర్పూరం ఉపయోగిస్తారు. ఇప్పుడు రోజుల్లో మనం అందరం అనుకుంటున్నాం ఏమిటంటే, బిర్యానీ చేయాలంటే బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేస్తుంటారు కదా. అవి మసాలాలు కాదండి, సుగంధ పరిమళాలు అవి. వాటిని మిక్సీ పట్టుకుని పచ్చకర్పూరాన్ని ఉపయోగించుకుని ఖచ్చితమైన ప్రామాణికంతో గ్రాముల్లో కొలమానం చేస్తే దాన్ని తీర్థపొడి అంటారు. ఈ పచ్చకర్పూర వ్యవస్థలో ఎంతవరకు పరిమితంగా ఉంటుందో అంతవరకు మాత్రం వెయ్యాలి. వెయ్యగలిగితే పరిమళ శోభితంతో పాటుగా మనశ్శాంతి అనేటువంటిది, కొంతమంది గుండెల్లో గుబేలుగా ఉందండి, గుండె ఎందుకో స్పీడ్గా కొట్టుకుంటోంది, నా మనసు ఏదో దాని మీద ఆలోచించేస్తోంది, ఇటువంటివన్నీ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని రావయ్యా అనేవారు పెద్దవాళ్ళు. అక్కడికి వెళితే తీర్థం తీసుకున్న తర్వాత ఆ అలజడి తగ్గేది. ఎందుకు అంటే ఆ తీర్థపు పొడిలో పచ్చకర్పూరం అనేది ఉపయోగిస్తారు. ఏ ఇంటైతే పచ్చకర్పూరం ఉంటుందో ఆ ఇంట్లో మనశ్శాంతి అనేటువంటి ఫస్ట్ ఏర్పడుతుంది. రెండవది, పచ్చకర్పూరాన్ని బాగా పొడి చేసి ఆరావాలి కుంకుమ ఉంటుంది, ఆ ఆరావాలి కుంకుమలో మిక్స్ చేసేసుకుని శుక్రవారం రోజు, ఆదివారం రోజు, మంగళవారం రోజు చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవికి కానీ, లేదా కాశీ విశ్వేశ్వరి విగ్రహాలు ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కాశీ విశ్వేశ్వరి విగ్రహాలు కానీ, కొంతమంది గౌరీదేవి అనేటువంటిది ఏర్పరచుకుంటారు. వీరి దగ్గర లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ తీసుకుని వదులుతూ ఉండాలి. ఎలాగ వదలాలి? ఇలా 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 అర్చన చేయకూడదండి. వస్తే పూర్తిగా వదిలిపెట్టడం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞేశ్వరి నమః వదిలేండి కుంకుమ. చితగ్నగుండ సంభూతి నమః, శంకరశేఖర ప్రాణవల్లభీ నమః, శరీర సౌందర్యవాసిని నమః. అలా కుంకుమ పూర్తిగా అమ్మవారి శిరస్సు మీద నుంచి పాదాల వరకు పడే విధంగా మీరు పచ్చకర్పూరము, ఆరావళి కుంకుమ రెండూ కలుపుకుని అలా ఉతలగలిగితే ఒక పరిమళ శోభితమైనది ఏర్పడుతుంది. దాన్ని ఆదివారం చేసి, శుక్రవారము, మంగళవారము, ఆదివారం తరువాత రోజు ఉదయం మీరు దాన్ని బొట్టిగా పెట్టుకోండి. మీకు తలనొప్పి రాదు, మంచి ఆలోచనలు వస్తాయి. రెండోది ఏంటంటే, ఎదుటివాడు యొక్క సమస్యని క్షణాల్లో పరిష్కరించేటువంటి ఆలోచన వ్యవస్థ ఉంటుంది. చిక్కుముళ్ళు ఎన్నెన్నావండి, దారం ఒకటి ఇలా లాగ్గానే మొత్తం ఉడిపోతుంది. బియ్యం బ్యాగ్ ఉంటుందా, బియ్యం బ్యాగ్ చూడండి, మనం కత్తిరి పెట్టి కట్ చేస్తారు, కానీ ఒక సైడ్ ఇలా అనగానే మొత్తం బియ్యం బ్యాగ్ తాడంతో వస్తుంది. అలాగా ఏ సమస్య అయినా పరిష్కారం ఈ ఆరావళి కుంకుమతో కలిపిన పచ్చకర్పూరం వల్ల వస్తుంది. మీరు రోజు కూడా చిటికెడు కంటే తక్కువ మందంలో పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం ఎక్కువ తీసుకుంటే పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే పచ్చకర్పూరంతో ఆటలు ఆడకూడదు, కొంచెం తక్కువ పరిమాణంలో వేసుకోవాలి. చాలా వరకు గుండెల్లో అంటే ఆస్తమా కానీ, లేకపోతే ఏంటంటే దగ్గు ఎక్కువగా వచ్చేటువంటి వారు కానీ ఉంటారు. వీరికి ఏంటంటే రాత్రి మాటలు రాగి గ్లాసులో కానీ, రాగి చెంబులో కానీ కొంచెం పచ్చకర్పూరము, ఒక చిన్న ముక్క ఎండు ఖర్జూరము, కాస్త నీళ్లు, 2 తులసి దళ ఆకులు వేసుకుని ఒక గదిలో పక్కగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దంతక్షేమం అంటే పళ్ళు తోముకున్న తర్వాత ఆ నీళ్లు తాగేయండి. మీకు లంగ్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంత కఫము పోతుంది. ఇలా 21 రోజులు చేసుకోవాలి. అందుకోసం దేవాలయాల్లో తీర్థం అనేటువంటిది తీసుకున్న తర్వాత గొంతు చల్లగా ఉంటుంది, కిందకి దిగే కొద్దీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవాలయంలో పెట్టుకున్న కుంకుమ కూడా పరిమితంగానే ఉంటుంది. అలా పెట్టుకోగానే మొహంలో ఒక కళ వస్తుంది. మామూలుగా మనం ఇంట్లో పెట్టుకున్న కుంకుమ వేరు,
దేవాలయంలో కుంకుమ పుట్టి అలా పెట్టగానే ఒక పరిమళ శోభితం కనబడుతుంది. ఇది విషయాలు. ఈ పచ్చకర్పూరం అనేటువంటిది ఖచ్చితంగా ఇంట్లో ఉండడం వల్ల అనేకమైన ఫలితాలు ఏర్పడతాయి. గురువుగారు, మరి ఇప్పుడు లక్ష్మీదేవిని చంచల అంటారు, అంటే ఒక చోట స్థిరంగా నిలబడదు లక్ష్మీదేవి అని అంటారు. మరి అలాంటి దేవతను మన ఇంట్లోని ఎటు కదలకన్నా మనం ఉంచుకోవాలి అని అనుకుంటే ఆ విషయంలో మనకి పచ్చకర్పూరం ఏమైనా సహాయం చేస్తుందంటారా? వాస్తవానికి మీ ఆలోచనని తప్పు పట్టాలి. ఎందుకు అని అంటే మీరే చెప్పారు లక్ష్మీదేవి చంచల అని. అవును. మన ఇంట్లో కట్టి పెట్టేసుకుంటే మరి పక్క ఆయనకు కూడా లక్ష్మీదేవి కావాలిగా. కానీ చాలా మంది అంటారు కదా గురువు గారు, ఎలా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అంటే. అదే చెప్తున్నానండి. తిరుపతి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు. ఎంతసేపు చూస్తారు మీరు? మీరు పక్కవాడికి ఛాన్స్ ఇవ్వరా? వెనకాల వాడు కూడా చాలా దూర ప్రయాసం నుంచి అన్నీ తినకుండా స్వామి నువ్వే రక్ష అని చెప్పి వెనకాల ఆయన కూడా ఒక అతను ఉన్నాడు మీ వెనక. మీ ఎదర ఇంకొక అతను కూడా అతని కష్టాలు చెప్పుకుంటున్నాడు. మీరు కష్టాలు చెప్పుకోవడం అనే వచ్చారు. ఇంతమంది కష్టాలు తీర్చడానికి ఆయన అక్కడ నిలబడి చేసి నేనున్నాను రా ఆయన అని చెప్పి అభయహస్తం చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీ కష్టము తీర్చాలి, వెనక ఉన్నవాడి కష్టము తీర్చాలి, నీ ముందు ఉన్నవాడి కష్టము తీర్చాలి. ఇంతమంది కష్టం తీర్చాలిగా. మరి లక్ష్మీదేవిని ఒక్కవాడిని మీ ఇంట్లో పెట్టేసుకుంటే మరి వెనకాల వాడి కష్టం, వెనకాల వాడికి వద్ద ఆర్థిక ఇబ్బందులు. ఎప్పుడు అయినా సరే లక్ష్మీదేవి చంచలని ఎందుకు అంటారంటే ఎవరి చేతిలో కూడా ధనం అనేటువంటిది ఉండదు. మీరు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, మీరు ఏ సిద్ధాంతం దగ్గరికైనా వెళ్ళండి, మీకు జరిగే చెప్తారు, జరగబోయేది చెప్తారు, జరిగినది చెప్తారు. కానీ మీ నోట్ మీద ఉన్నటువంటి 100 రూపాయల నోటు దాని మీద ఉన్న నెంబర్ ఏ సిద్ధాంతి చెప్పడు, ఎవ్వరూ చెప్పరు. ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న 100 రూపాయల నోటు నెంబర్ చెప్తే 1,00,000 రూపాయలు ఫైజ్ ఇస్తా. ఎందుకు అని అంటే విశ్వామిత్రుడు మనల్ని జీవించమని భగవంతుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేసి మనం ఇవన్నీ వివత్తలు తెచ్చుకున్నాం. లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది, ఆవిడ అలా వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే ఆడపిల్ల అని ఎందుకంటారంటే పుట్టింటికి వెళ్తుంది, అత్తింటికి వస్తుంది, అత్తింటికి వెళ్తుంది, పుట్టింటికి వెళ్తుంది. ఇలా తిరగడం వల్ల 2 ఇళ్లల్లో కూడా లక్ష్మి అభివృద్ధి చెంది మంచి కోడల్ని ఇచ్చావమ్మా అని ఈవిడి ఏ సందర్భమైనా సరే అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళిపో మన ఇంట్లో శుభకార్యక్రమం ఉంది అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి ఆడపిల్ల లక్ష్మీదేవితో పోలుస్తారు, మంచి వ్యవస్థలో నడవడానికి. ఇంకా ఈ ఆడపిల్లలు లక్ష్మీదేవిగా ఇటు అటు రెండింటినీ కూడా అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి మీరు అవసరం అమ్మా. నేను ఇప్పుడు మీ కోరికలు ఉండడం తప్పు కాదు, అత్యాశ ఉండడము తప్పు కాదు. ఎందుకంటే అత్యాశ కలిగే చేసేది పరమశివుడే, నీలో కోరిక రగింపజేసేది పరమశివుడే. కాబట్టి నేనేమంటానంటే నీ కోరిక ఏదన్నా కానీ అమ్మ ఈ కోరిక ఉంది, BMW కొనుక్కోవాలి, ఆ కోరిక తీర్చి వెళ్ళమ్మా అనండి. BMW కొనుక్కొని చక్కగా ఆనందంగా మీ పిల్లలతో లాంగ్ టూర్లు వెళ్ళండి, ఒక గౌరవంగా చూపించండి. అమ్మవారికి కావలసిన పని చేసి పెట్టండి. అంటే ఒక అర్చన, అభిషేకం. ఆవిడ అడిగేది ఏమిటంటే దేవతామూర్తులు ఎవరైనా సరే మీ కోరికలు తీర్చిన తర్వాత మీరు ఇచ్చేటువంటిది ఏమిటంటే ఆవిడికి నైవేద్యాలు, వేటలు ఇవి కాదు. నీకు నేను ఇంత ఇస్తున్నాను, నువ్వు ఎంతవరకు దానం చేయగలుగుతావు చెయ్యి, నీకు ఎంతనే ఇస్తాను నేను. 10 మందికి నువ్వు ఉపయోగపడి నా స్థానంలో నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి ఆవిడ కలగజేసింది మనం 10 మందికి పంచాలి. అందుకే అన్నదాన వితరణ అంటారు. అన్న వితరణ, అన్నసత్రవులు అని 10 మందికి పెట్టడానికి ఇచ్చినటువంటి వ్యవస్థలు ఇవి. లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చోబెట్టుకోవద్దు. శ్రీమన్నారాయణ హృదయ వృక్షస్థలంలో స్థిరనివాసంగా ఉంది ఆవిడ మన ఇంటికి వచ్చి అతిథి మర్యాదలు స్వీకరించి అమ్మా నా కష్టం ఉంది తీర్చమ్మా అని చెప్పి మళ్ళీ పక్కింటి పంపించండి. ఆయన చెప్పుకుంటాడు కష్టం. కుచేరుడికి బాధలు ఉంటాయి, కుంభకర్ణుడికి బాధలు ఉంటాయి, ఇద్దరూ ఆకలి తలబడించేవారే. కాబట్టి ఎవరి ఆకలైనా సరే అమ్మవారిని స్థిరంగా నా ఇంట్లో ఉండాలి అనేది మిక్కిలి స్వార్థం ఉండొచ్చు అని చెప్పాను. మిక్కిలి స్వార్థము ఉండొచ్చు, కానీ అతి మిక్కిలి స్వార్థం అనేది ఇంకోటి ఉంటుంది, అది ఉండకూడదు. కాబట్టి లక్ష్మీదేవిని అమ్మా నా యొక్క అవసరం తీర్చు, నా కష్టాలను తీర్చు, అప్పు లేకుండా చెయ్యి. మీరు మీ పిల్లలకి ఇచ్చేది ఏమిటి తెలుసా? మనం కాలం చేసేసిన తర్వాత అప్పులు వాళ్ళు ఎవరు కూడా మీ నాన్న నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, మీ నాన్న నాకు 10,000 ఇవ్వాలి ఇలా రాకూడదండి. పిల్లవాడికి అది ఇవ్వకూడదు. రెక్కల కష్టం, జ్ఞానం, చదువు, సంస్కారం, ఈ 3 ఇవ్వండి పిల్లలకు చాలు. ఇంకా వాడే సంపాదించుకుంటారు. మీరు సంపాదించి కోట్లు సంపాదించినా ఆడు వృధా పాయాసే.
నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు పచ్చకర్పూరం గురించి, మరియు ఆ లక్ష్మీదేవి విషయంలో ఇప్పుడు ఏవైతే రెమెడీస్ వస్తున్నాయో దాంతో పాటుగా ప్రతిదీ కూడా ఇది చేయండి అది చేయండి, ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండిపోతుంది, ఇంకా మీరు వెళ్ళమన్నా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళదు. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం. కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఏదైనా సరే మన కష్టం చెప్పుకోవడం వరకే కానీ మనతోనే ఉండిపోమని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు. అలా అనుకుంటే అంబానీ గారి ఇంట్లో స్థిరంగానే ఉండిపోవాలండి ఆవిడ. మార్క్స్ ఎలామస్ ఇంట్లో స్థిరంగానే ఉండిపోవాలి. విరాట్ కోహ్లీ దగ్గర స్థిరంగా ఉండిపోవాలి. ఒక లక్ష్మీదేవి ఎంతమంది ఇళ్లలో స్థిరంగా ఉండిపోమంటారు? ఇక్కడ ఎవరన్నా సరే మీకు ఒక్క విషయం చెప్తా, అంత సంపాదించిన అంబానీ అయినా సరే, మీరు ఏ రంగంలో ఉన్నవారని ఒక పై స్థాయిలో ఉన్న అతని దగ్గర లక్ష్మీదేవి ఉంది అంటే అతను ఒకటే నమ్ముతాడు, తన కష్టం, తన ఆలోచన, తనకి 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు మీ దగ్గర లక్ష్మి వచ్చి మీ అవసరాన్ని తీరుస్తుంది. అంతేగాని మరి అలా అనుకుంటే అంబానీకి చాలా డబ్బులు ఉంటాయి కదా, ఇంకా లక్ష్మీదేవి ఆవిడ దగ్గరే ఉంటుంది, ఇంకా మనందరి దగ్గర ఎందుకు ఉండాలి? ఆయన చేసేది ఏముంటుంది? అందరి దగ్గరికి డబ్బులు వస్తున్నాయి కదా. ఈరోజు సాధారణమైన వ్యక్తి కూడా 15,000 రూపాయలు ఫోన్ ఉపయోగిస్తున్నాడు. ఇది వరకు 15,000 రూపాయలు ఫోన్ అంటే అమ్మో అని చూసేవారు, నోకియా 11 వాడేవారు. ఇప్పుడు ఐఫోన్ రేంజ్ కాకపోయినా 15,000 రూపాయలు మినిమం ఫోన్ మెయింటైన్ చేస్తున్నారంటే లక్ష్మీదేవి వచ్చినట్టేగా. అలా అడగాలి. అంతేగాని లక్ష్మీ స్థిరంగా ఉండాలి అంటే ఫస్ట్ చేయవలసింది నీ మీద నీకు నమ్మకం, రెండో చేయవలసింది బద్ధకం వదులుకు పెట్టుకోవడం, మూడోది చేయవలసింది నీ కష్టం నువ్వు చేయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, నీ పని నువ్వు చేయి, ఫలితం ఆశించకు, నేను చూసుకుంటా అని చెప్తాడు. అంతే తప్ప నేను వేస్తా బాణం నువ్వు కూర్చో అనలేదు ఆయన. ఆయనకి బాణాలు వేయడం రాదా, సుదర్శనం తిప్పడం రాదా? ఆయన ఏంటంటే కేవలం ఒక నమ్మకాన్ని కలగజేయడమే. లక్ష్మీదేవి నీ ఇంట ఉండాలి అంటే వెల్లుల్లిపాయలు పెట్టుకోండి, ఇలాచీలు పెట్టుకోండి, ఆ నేచర్కి ఆకు మీద పేరు రాసి వదలండి, ఇవి కాదు. నీ అలవాటు మార్చుకో, ఖచ్చితంగా నీ అలవాటు మార్చుకో. 2, నీ మీద నీకు నమ్మకం పెట్టుకో. 3, నీ మాటని పదునుగా వాడు, అనవసరమైన వాటికి వాడుకో, పదునుగా అవసరమైన చోటే వాడు. ఈ 3 ఎప్పుడైతే నీ ఆయుధాలుగా ఉన్నాయో లక్ష్మీదేవి నీకు కావలసినవి ఇచ్చి వెళ్తూ ఉంటుంది. నారాయణ పాదసేవ చేసుకుంటుంది, నిన్ను ఒక కంటగా అనబెడుతుంది. ఈ 3 ప్రధానం. ఇందులో మొట్టమొదటిది నీ అలవాటు నీకు బానిసవ్వాలి, నీ హ్యాబిట్ అనే దాన్ని నువ్వు మార్చగలగాలి. మీ అందరికీ సుకుమార్ గారు తీసిన సినిమాలోనే ఒక విషయం చెప్తా, నాన్నకు ప్రేమతో ఉంది కదా, అదే సినిమా రోల్ మోడల్. అంటే అతను ఎలా ఉన్నాడో ఇతను అలా అవ్వాలనుకుంటాడు. అతను ఎన్నింటికి లేస్తాడు, ఏం తింటాడు, అన్నీ ఎంక్వైరీ చేస్తాడు మూవీలో. అలాగా నువ్వు అంబానీ స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన రాత్రి 2 గంటలకి మీటింగ్, పొద్దున్న మళ్ళీ 4 గంటలకు లేస్తాడు. అతని దినచర్య ఏమిటి, ఎన్ని గంటలు పడుకుంటాడు, ఎన్ని గంటలు కష్టపడతాడు, ఎన్ని గంటలు దేని మీద ప్లానింగ్ చేస్తాడని తెలుసుకోవాలి. ఆయనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఆయనకి ఎంత రాబడి వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇది కాదు చూడవలసింది. ఆయన ఎన్ని గంటలు లేస్తున్నాడు, ఎన్ని గంటలు తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు, ఎన్ని గంటల తర్వాత ఆ వెచ్చించిన దాన్ని ఏం చేస్తున్నాడు, ఇది మన ఫోకస్. దాని మీద ఉంటే మీరు అంబానీలు అవుతారు. ఆయనకి 24 గంటలు, మీకు 24 గంటలే. వాడుకోవడం తెలిసింది కాబట్టి ఆయన అంబానీ అయ్యాడు, మనకు కాలేదు. ఖచ్చితంగా ప్రణాళిక వేయండి, లక్ష్మీదేవి ఉంటుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఎవరైతే ఇప్పుడు అన్ని అపోహలతో నిండిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి చక్కటి వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా మోటివేట్ చేస్తే ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కష్టపడాలి, మనం కూడా సక్సెస్ని అందుకోవాలి అనే ఒక మోటివేషన్ అనేది వీడియో ద్వారా అందిందని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఎంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.